అందరికీ నమస్కారం. అన్నా విశ్వేశ్వరుడు అన్న, నిన్న కదా నా చెప్తే నేను, కానీ మళ్ళీ ఈరోజు ఏదో ప్రెస్ మీట్ పెట్టినావు. ప్రెస్ మీట్ పెట్టి చెప్పావు మా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడే విధానం సంస్కారం గురించి తెలుసుకోవాలంటున్నావు. అన్నా, నీతో చెప్పించుకునే స్థాయిలో మా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు లేదు. మళ్ళీ ఏదో మాట్లాడుతున్నారన్న. అన్న, గత ప్రభుత్వంలో ఈ పెద్దారెడ్డి మరి మా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి వచ్చినప్పుడు అప్పుడేం మాట్లాడలేదేమన్నా నువ్వు? మా ప్రభాకర్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి గారు జైలుకు పోవడానికి ప్రధాన పాత్ర పెద్దారెడ్డి. మరి పెద్దారెడ్డి అప్పుడు ఆ టైంలో నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయినావు? ఆ రోజు నీ నోరు ఎందుకు మూగపోయింది? అంతెందుకన్నా, సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గురించి ఎమ్మెల్యేలు అసభ్యపరంగా మాట్లాడితే అప్పుడు మీ జగన్ కనీసం వాళ్ళు పార్టీలో సస్పెండ్ కూడా చేయలే. మరి నువ్వు ఈ పొద్దు మాట్లాడుతున్నావు. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయినావు? మరి నువ్వు సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నావు కదా, కమ్యూనిస్ట్ సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నావు కదా, మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయినావు? మళ్ళీ ఏందో చెప్తున్నావు 307లు 302లు చూశాను అన్నా. మీ తండ్రి గారు, మీ తమ్ముడు గారు ఎన్నో అరాచకాలు చేసి హత్య గురి కాబడ్డారు తప్ప వాళ్ళేం శాసన సమయోధులు కాదన్నా. నువ్వేదో పెద్ద ఫీల్ అయిపోతున్నావు, ఏదో పెద్ద ఫీల్ అయి నువ్వు మాట్లాడుతున్నావు. ఇంకా మా జేసీ ప్రభాకర్ రెడ్డి గురించి మాట్లాడతారు. అన్నా, తాడిపత్రి ప్రజలు అసహించుకుంటున్నారు అంటున్నావు. అన్న, తాడిపత్రి ప్రజలకు తెలుసున్నా మా ప్రభాకర్ రెడ్డి గారు ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఇవన్నీ మొత్తం మా తాడిపత్రి ప్రజలందరూ తెలుసు. తాడిపత్రి ప్రజలే కాదు, అనంతపురం ప్రజలకు మొత్తం అంతా జిల్లా మొత్తం తెలుసు. కాబట్టే మున్సిపాలిటీ కైవసం చేసుకున్నాం. మా ప్రభాకర్ రెడ్డి గారు ఏదో అరే తురే అంటేనే ఏదో పెద్ద ఫీల్ అయిపోతున్నావు. అన్న, నువ్వు అరే తురే అనే దానికి అంత ఫీల్ అయితే దశాబ్దాల పాటు అనంతపురం జిల్లాని శాసించిన మా నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి గారిని ఈ పెద్దారెడ్డి చెప్పుతో కొడతా మెడుతో కొడతా అన్నప్పుడు అప్పుడు నీ నోరు ఏమైంది? అన్నా? స్టూవర్ట్ పొలం దొంగలని చెప్పి అవమానించినప్పుడు అప్పుడు నీ నోరు ఏమైంది? ఈరోజు ఏదో మాట్లాడుతున్నావు నువ్వు. ఇంకా నువ్వేదో ఒకటి మాట్లాడుతున్నావు, నాకేం మచ్చలేదు, నాకేమీ మసక లేదంటున్నావు. అన్నా, నీ గురించి ఉరవకొండ ప్రజలకు అందరికీ తెలుసు. నువ్వు ఆ పవర్ విండులో నువ్వు ఎంతెంత దోచుకున్నావో మొత్తం అంతా ఉరవకొండ ప్రజలకు అందరికీ తెలుసు. నువ్వు ఈ పొద్దు నువ్వేదో నీతిపడు అని చెప్పి మాట్లాడద్దు. అంతెందుకున్నా, నీ సొంత తమ్ముడు మధుని కూర్చోడుకొని మాట్లాడించావనుకో నీ చిట్టా అంతా బయట పెడతారు. ఏమి ఇప్పుడు నువ్వు కూర్చొని మాట్లాడుకో, మీ తమ్ముడు కానీ మధుని కూర్చొని పక్కన మాట్లాడుకో. మాకు అన్నీ తెలుసన్నా నీ చిట్టా మొత్తం అంతా. ఇప్పుడు కానీ మేము మధుని కానీ ఒక్కసారి అడిగినామంటే నువ్వు చేసే అరాచకాలు, నువ్వు చేసే అవినీతి మొత్తం అంతా బయట పెడతారు. మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావు నీతి గురించి, అవినీతి గురించి. అన్నా, నువ్వు ఎప్పుడైతే పెద్దారెడ్డి బంధుత్వం తీసుకున్నావో అప్పుడే నువ్వు విలువ కోల్పోయి మాట్లాడుతున్నావు నువ్వు ఈరోజు. ఇంకొకసారి అన్నా, నీకు మరీ ముఖ్యంగా చెప్తున్నా, ఇంకొకసారి మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి కానీ, నారా లోకేష్ గురించి కానీ, మా నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గురించి కానీ ఏదైనా కానీ అవహేళనగా తప్పుగా మాట్లాడితే ఇంకా నీ సంగతి గురించి చూస్తామన్నా, ఖచ్చితంగా చూస్తాం. మరి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో మాజీ మేయర్ వసీం గారు అన్నా, నీకు మర్యాద ఇచ్చేది లేదు. నువ్వు సోకార్డ్ అంటే ఏంది? 14 కార్డులలో 14 కార్డు ఒక సోకార్డు పనికిరాందని పారేస్తాడు. అది సోకార్డు వ్యక్తి నువ్వు. నీకేం పెద్ద విలువ లేదు. నువ్వు అద్దాలు తుడుచుకోవాల్సిందే. నీకేం లేదు. నీ మళ్ళీ అద్దాలు ఏమంటే మేము ఇంకా మర్యాదగా మాట్లాడుతున్నాం. ఇంకా కొంతమంది ఎవరో మాట్లాడుతున్నారు. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, మేము ఎంతో సహనంగా ఓర్పుగా ఉన్నాం. మేము కూడా మా కార్యకర్తలు కూడా ఎవరన్నా కానీ రెచ్చిపోయినారంటే చెప్తున్నా ఒక్కొక్కరికి, మీరు అనంతపూర్లో కాదు జిల్లాలో ఎక్కడున్నా ఉనుక తాడిపత్రిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మిమ్మల్ని వదలరు. మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. ఏది పడితే అది మాట్లాడితే మీ సంగతి గురించి చెప్తాం ఒక్కొక్కరికి. రైట్.